గుడ్ ఈవినింగ్, నేను మిస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పెరగనున్నాయి. ఒక వారం రోజుల క్రితము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇక్కడ వృద్ధులకు వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్లను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. లేటెస్ట్గా నిన్న ఉగాది పండుగ రోజున ఇక్కడ వికలాంగుల పెన్షన్ను ప్రస్తుతం 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 3,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఒక 3 రోజుల క్రితము ఎంఆర్పిఎస్ చీఫ్ అంటే విహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు మరియు విహెచ్పిఎస్ నాయకులతోటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వికలాంగుల పెన్షన్ను పెంచాలని ఆయన విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. దానికి అనుకూలంగా నిన్న ఉగాది పండుగ రోజున వికలాంగుల పెన్షన్ను పెంచుతామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షను ఇప్పుడు 3,000 రూపాయల నుంచి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత 4,000 రూపాయలకు పెరగడము, వికలాంగుల పెన్షను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా సేమ్ ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షను 6,000 రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2 రాష్ట్రాల్లో కూడా ఈ సామాజిక పెన్షన్లు 4,000, 6,000 రూపాయలుగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ వలస వెళ్ళిన వారికి ఇక్కడ 3 నెలలకు ఒకసారి పెన్షన్లు తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వృద్ధులు వితంతులు ఎవరైనా వలస వెళ్ళినట్లయితే 3 నెలలకు ఒకసారి ఒకేసారి 12,000 రూపాయలు అందజేస్తామని, అదేవిధంగా వికలాంగులు ఎవరైనా వలస వెళ్ళినట్లయితే వారికి ఒకేసారి 18,000 రూపాయలు అందిస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, లేదా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ప్రభుత్వాలు ఏ హామీ ఇచ్చినా కానీ లేదా ప్రతిపక్షాలు ఏ హామీ ఇచ్చినా కానీ అట్టి విషయాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు చేరవేస్తుంది. ఈ సమాచారం మీ మొబైల్లో మీకు వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.